వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను నందిని. ప్రస్తుతం మన ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకులు రుద్రరాజు సంతోష్ కుమార్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, ఫస్ట్ అసలు ఈ రోజు ఈ కార్యక్రమం పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నుంచి ఓబీసీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్గా ఇక్కడికి రావడం జరిగింది. దీనిలో భాగంగా ఓబీసీలకు సంబంధించిన అంశాలపైన, అలాగే ఆర్గనైజేషన్ ఎలా నడుస్తుంది, ఆర్గనైజేషన్ డెవలప్మెంట్, ఆర్గనైజేషన్ని ఏ స్థాయిలో ప్రస్తుతానికి ఉంది అని అర్థం చేసుకునే క్రమంలో ఈరోజు స్టేట్ రివ్యూ మీటింగ్కి చేయాల్సిందిగా నేను ఇక్కడ రావడం జరిగింది. సార్, కాంగ్రెస్ అంటే జాతీయ పార్టీ. సో అంటే ఇక్కడ చూసుకుంటే ప్రాంతీయ పరంగా దానికంత డిమాండ్ లేదు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. సో ముందు కాంగ్రెస్ని ప్రజల్లోకి ఇంకా ఎక్కువగా తీసుకెళ్లే విధంగా మీరు ఏ కార్యాచరణ చేయబోతున్నారు? తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ప్రధానమంత్రిని అందించినటువంటి రాష్ట్రం ఇది. మీరు ఎప్పుడు ఇక్కడ తక్కువ చేసే ప్రయత్నం చేయకూడదు. కేవలం కొన్ని ప్రత్యేకమైనటువంటి కారణాల ద్వారా ప్రత్యేక రాష్ట్రాలు కావాలని నినాదం రావడం ద్వారా అలాంటి అంశాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పెద్దన్నగా ఉండి ముంగటుండి డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశంలో అప్పుడు వచ్చింది కాబట్టి అనే ఉద్దేశం తప్పితే కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తక్కువ కొరత లేనే లేదు. రేపు రాబోయే రోజుల లోపల కాంగ్రెస్ పార్టీని ఇక్కడ డెవలప్మెంట్ చేసే క్రమంలో ప్రతి స్థాయిలో కూడా దీన్ని ఎంకరేజ్మెంట్ చేయాలనే ఆలోచనతోటి ముందుకెళ్ళడం జరుగుతుంది. యూత్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఏం చేయబోతుంది? ఇప్పుడు జిస్కి జితని ఆబాది ఉస్కి ఉత్ని హిస్సేదారి అని ఏదైతే ఆలోచన రాహుల్ గాంధీ గారు తీసుకున్నారో, దాని అంశం మీదకి వెళ్ళి ఏదైతే భారత్ జోడో యాత్రలో వారైతే చెప్పడం జరిగిందో, దాని అంశం పైన రేపు రాబోయే రోజులలో యూత్ని కానీ ఎంకరేజ్ చేసేటట్టుగా ఏ కులాలకు ఏ వర్గాలకు ఎంతైతే వాటా దక్కాలో అంత దక్కాలనే ఉద్దేశంతో రేపు రాబోయే రోజుల లోపల కాంగ్రెస్ పార్టీ ఒకటి మాత్రమే సోషల్ జస్టిస్కి సంబంధించినటువంటి పార్టీగా ఉంది. కాబట్టి యూత్ని కూడా రాబోయే రోజుల్లో ప్రమోట్ చేసుకుంటూ, నేను ఈరోజే చైర్మన్ గారితో కూడా మాట్లాడాను. రేపు రాబోయే 1-2 నెలల లోపల కూడా ఒక బీసీలకు సంబంధించినటువంటి ఒక మహాసభ ఇక్కడ ప్లాన్ చేద్దామనే ఒక ఆలోచనతో కూడా ముందుకెళ్ళాలనే ఆలోచనలో ఉన్నాం. అంటే ఒక కులాన్ని మాత్రమే గ్రాప్ చేసుకుని, అంటే ఓన్లీ బీసీలకు మాత్రమే ఎందుకు? ఇంకా వేరే కులాలు కూడా ఉన్నారు కదా. లేదు, అందరినీ చేసుకోవడమే. బట్ ఈరోజు ఎస్పెషల్లీకి సంబంధించిన స్టేట్ రివ్యూ మీటింగ్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంశాల పర్స్పెక్టివ్లో మరి ఎందుకంటే ఇక్కడ ప్రయారిటీ ఆఫ్ యాంగిల్ ఎందుకు చూడాల్సి వస్తుందంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళని ఇగ్నోరెన్స్ చేసే క్రమంలో కనిపిస్తుంది. బీసీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రిగా ఉన్నాను అని చెప్పేటువంటి నరేంద్ర మోడీ గారు మరి ఈరోజు జరుగుతున్నటువంటి సెన్సెస్లో కనీసం కాలంని ఇంక్లూడ్ చేయడంలో ఎందుకు విఫలమైందని నేను అడుగుతున్నాను. కాబట్టి తప్పకుండా ఈ వర్గాలకు సంబంధించి అధికారంకి దూరంగా అవుతున్నారనే ఉద్దేశం ఉంది. కాబట్టి వాళ్ళ లోపల బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, అన్ని వర్గాలను ముందుకు కలుపుకుంటూ వెళ్ళేలాగానే కాంగ్రెస్ పార్టీ విధానం ఉంటుంది. సో విన్నారు కదా, సంతోష్ గారి మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని ఫాలో అయిపోండి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో నందిని, విజయవాడ నుండి.